నాన్న ఎక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ నాన్న ఎక్కడ? ఏం చేస్తున్నావు మా డాడీని? డాడీ! జయదేవ్, జయదేవ్, వదలొద్దు, వదలు. గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? వీళ్ల కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యమేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరివాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. ఎరా, ఏం తెచ్చుకోలేదేంటి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటారు. చా నాకాదే నా వాట్ సార్, పొడిచావు, షూట్ చేసావు, ఇంకా కసి తీరలేదా నీకు? కొడుతుంటే ముందుకొస్తున్నావేంట్రా? ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది.
ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను, ఇంత ఎత్తుకు ఎదిగాను. పిఎం అవుదామనుకుంటే వైకుంఠపాళిలో పాములా మింగేశావు కదా. దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా. ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదరా. ఇంత పగ పట్టావేంట్రా? నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా? నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు. నువ్వు మళ్ళీ నా జీవితంలో గడ్డొచ్చావంతే. నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొట్టింది చాలు. చిత్ర ఎక్కడా? చిత్ర లేదమ్మా, చంపేశాం. ఊరిని జోక్ చేశా. చిత్ర బతికే ఉంది. ఒక జోక్ వేస్తే 6 పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా, తెలీదు. తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబర్ చూడాలంటా. నాకు చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా? ఈరోజు నీ హిస్టరీ చిరిగిపోద్ది. మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు. నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు. సాలే కుమారా! నోట్ చేయి. బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు. నువ్వు చూపించకపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను. ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు. చంపేస్తావు, చంపేస్తా, దీని చంపేస్తా. వదిలేయ్. ఇలా ఉన్నావేంట్రా? ఫస్ట్ టైం నా జీవితంలో బ్రతికితే చాలనిపించింది. అమ్మా, రే నిన్ను. తను వదిలే.
కావాలంటే నన్ను ఏమైనా చేసుకో. నేనేం చేయగలరా? నిన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలను? నువ్వు చేస్తుంటే చూడాలనుందిరా నాకు. గన్ను తీసి కాల్చాలనుంది నాకు. కాల్చు. కాలుస్తావా కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? విన్నావురా? కాల్చుకో 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 కాల్చుకో. No, Surya! Surya, no, please! No, Surya! No! No, Surya! No, please! నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా? చచ్చిపోయేటప్పుడు ఎవడ అబద్ధం చెప్పడు. అలా అనకు, నీకేం కాదు. బుల్లెట్ దిగింది నాకా నీకా? నా ప్రేమ నిజం, నువ్వు బతుకుతావు. ఒకవేళ నేను పోతే వెళ్ళను గుడ్, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా తీర్చేస్తాను. భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా గురు గోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంక్ల అధినేతగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్. Guys, about